మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి. ఇప్పుడు నేను ఒక పోస్ట్ మార్టం దగ్గర అసలు పరిస్థితి ఏంటంటే అండి, ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు చాలా చాలా రిపీటెడ్గా న్యూస్లు వస్తున్నాయి. కానీ ఎందుకంటే ఇక్కడికి మేము వచ్చి తీయడము వాళ్ళ బాధ, వాళ్ళ పేరెంట్స్ బాధ మీ అందరికీ అర్థం అవ్వాలి. ముందు ముందు చూసే పిల్లలు కూడా, ఎదిగే పిల్లలు ఇలాంటివి చేసుకోకూడదని ఇక్కడ దాకా వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ బాబు అక్షయ్, 20 సంవత్సరాల అక్షయ్ అనే వ్యక్తి, దయచేసి ఇలాంటివి అయితే రిపీట్ చేయకండి. పేరెంట్స్ ఒకసారి ఆలోచించాలి, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయాలి. వాడు ఫెయిల్ అయినా వాడు చనిపోయాడమ్మా ఊరేసుకొని. అంటే మీతో ఇంటరాక్టింగ్ ఏం లేదా? 2-3 days నుంచి ఏం లేదమ్మా, ఏం లేదు అమ్మా. డిప్లొమా చదువుతున్నాడా? అవునమ్మా, డిప్లొమా చదువుతున్నాడు నా కొడుకు. అమ్మా ఫ్రెండ్స్ అడిగే ప్రయత్నం చేశారు ఏమన్నా? చేసినాను, ఆయన ఏం చేసుకో, అప్పుడు ఫెయిల్ అయినా వేసుకున్నామ్మా నా కొడుకు. అమ్మా లేదమ్మా, నేను 5 రోజులు అయినా నేను నా కర్మ పాడగాను. నేను 5 రోజులు పోకుండా నా కొడుకు దక్కిపోవచ్చమ్మా. నేను నా తండ్రి, నా కొడుకు చచ్చిపోయినమ్మా. నా తండ్రి నా కొడుకు నేను చూసుకున్నానే. అమ్మా ముడి కూడా నా కొడుకు చిన్న ఊళ్ళో పట్టుకుని పట్టుకోబెట్టుకున్నాను నేను. నా కొడుకు ఎట్లా చచ్చిపోతే నువ్వు? పొద్దున ఫోన్ చేసిండు, పంట అవసరం లేదమ్మా, ఇంట్లో కూడా చూసుకోరా అని చెప్పిన. చూసుకొని చెప్తే నీ బట్టలు పోయినా, ఏ బట్టలు చూసుకుంటాను తాత ఫోన్ చేస్తుంది అన్న. 4 గంటలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదమ్మా నా కొడుకు ఫోన్ ఎత్తలేదు. నా కొడుకు ఫోన్ ఎత్తకుండా పడుకునేమో అనుకున్నా. వాడు 4 గంటల అంటే 9 గంటలు ఎత్తాడు. నేను వాడు పండుకునేమో అనుకున్నా. నా కర్మ పాడుగని ఎప్పుడైనా 6 గంటలకు వచ్చేదాన్ని. ఆ రోజు లేట్ అయ్యి 9 గంటలకు వచ్చినమ్మా. వస్తే డోర్ తీయమంటే డోర్ తీయలేదు. డోర్ తీయకుండా వాడు ఎక్కువ చూస్తే ఇంట్లో లేడు. ముద్రలా బెడ్రూమ్ లో పోయి వెళ్ళాడుతున్నమ్మా నా కొడుకు. ఏం లేదు తల్లి, ఏం లేదు. ఆ 3 కొడుకులు రాగింగ్ చేస్తే వాళ్ళు రివర్స్ అయింది. రివర్స్ అయితే వీడు కావాలంటే పెళ్లి చేసిరమ్మా నా కొడుకు. కావాలని పెళ్లి చేసిరు నా కొడుకు. ఇంటికి వచ్చేసినమ్మా, అమ్మని రాసినమ్మా ఎగ్జామ్స్. నేను కావాలని పెళ్లి చేసిరమ్మా నా కొడుకులు అందమ్మా. నా కొడుకు మాట్లాడినామ్మా. మేము మాట్లాడదాం. 3 కొడుకులు మాట్లాడలేదమ్మా. నేను నా కొడుకు తప్పంటారమ్మా. వాడిని సెల్ఫ్ లో బుక్కి వాడిని ఘోరంగా వేసిరమ్మా. అమ్మా నా కొడుకుని అట్లా కూడా భరించుకొని నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు దాస్తున్నావు అన్నట్టమ్మా. అన్నందుకు నా కొడుకు మీద కక్ష కట్టి తల్లి నా కొడుకు ఫెయిల్ చేసిందే. వాళ్ళ కొడుకులు నా కొడుకు మాయ రాసిందమ్మా. నా కొడుకు అమ్మ నాకు ఖచ్చితంగా మార్కు వస్తామ్మా, నీ పాస్ అవుతానమ్మా. కావాలని పెళ్లి చేసిరమ్మా నా కొడుకును. ఫ్రెండ్స్ తెలుసుకున్నా. సార్ కూడా అడిగినావు, వీళ్ళే తప్పు అన్నారు అమ్మా. వీళ్ళ ఫ్రెండ్స్ అనలేదు, సార్ గారిని తప్పని ఫ్రెండ్స్ అన్నారమ్మా. కావాలని సార్ అందరికి వీళ్ళ మీద పగబట్టిను నా కొడుకుని ఎటువంటి పెళ్లి చేసిన కొడుకు మింగి నీళ్ళు అయినమ్మ. వాడు నా అమ్మ గవర్నమెంట్ అమ్మా, డిప్లొమా సంవత్సరాల సింగరేణి అమ్మా. 9 వచ్చినమ్మా. 10th లా నా కొడుకు మంచి నీళ్ళు రాస్తూ కూడా సీట్ వచ్చిందమ్మా. అయినా పోవాలమ్మా రాగింగ్ చేసి నా కొడుకుని నాకు కాకుండా చేసిరమ్మా. నా కొడుకు పేరు ఇచ్చేమ్మా. హాస్టల్ ఉండేవాడా? నన్ను ఇప్పుడు ఎట్లా పోతున్నావు నువ్వు? ధైర్యం చెప్పిండు. ఇది కాకుండా రాజధాని అమ్మ అన్నాడమ్మా నా కొడుకు. మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఒక ఫెయిల్ అవ్వడం వల్లనే కాదు సూసైడ్ చేసుకున్నది, వేరే కారణాలు ఉన్నాయనేదా మీ ఉద్దేశం? నాకు ఏ ఉద్దేశం లేదమ్మా. ఫెయిల్ వల్లనే అమ్మవాడు ఫెయిల్ వల్లనే వేసుకున్నాడు. వాడు మనిషిలో
పోయిందమ్మా మాకు మీకు ధైర్యం చెప్పారు వాళ్ళ లోపల బయటికి మాత్రం కొంచెం ధైర్యంగా ఉన్నారంటారా? నా కొడుకు ఎంత పొడుగుందమ్మ నా కొడుకు ఆ లోపు మనకి ఏం ఆలోచన వచ్చిందో మరి ఏం ఆలోచించుకుంటూ వచ్చేసరికి పక్కన వాళ్ళు చెప్పారా? బయట బయట ఉన్నారు. మోరి వస్తున్నాను కొత్త మోరి వస్తుంది నిలబడినమ్మా కొడుకు 4 గంటలకు వేసుకుంటున్నాడమ్మా ఏమన్నా అంటే మీకోసం అని రాసాడా ఏదన్నా? ఏం లేదమ్మా ఏం లేదు ఏం లేదమ్మా ఏం లేదు వాడు పేలైన కుమిలిపోయినమ్మా వాడు నా అమ్మ నా కన్నమ్మా నన్ను ఇట్లా పోయినవే అయ్యా నువ్వు నా అయ్యా ఒక తరఫు నీకు గుర్తు రాలేదయ్యా నేను నా పుత్ర జోగం పెట్టిపోయినవు అయ్యా నువ్వు నేను ఎట్లా భరించుకున్నావు అయ్యా నువ్వు నా అయ్యా ఒక ధరన్న రాయే నువ్వు నీకు దండం పెడతానే అమ్మా ఈ బాధ నేను భరించలేదు. అక్షయ్ వాళ్ళ మదర్ ఇక్కడ శోక సముద్రంలో మునిగిపోయింది. అసలు మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఈ మధ్యలో చూస్తున్నాం కదా. ఈ ర్యాగింగ్ విషయంలో కూడా కొంతవరకు డిప్రెషన్ ఉంది అని వాళ్ళ మదర్ చెప్తున్నారు. అలాగే ఫెయిల్ అవ్వడం కూడా ఒక కారణం అని చెప్తున్నారు. ఏదేమైనా కొంచెం ధైర్యంగా ఉండండి. యూత్ ఇవాల్టి పౌరులే రేపటి రాజ్యాన్ని ఏమిటారు అన్న మాటని పదే పదే గుర్తు చేసినా కూడా ప్రతి ఒక్కరు కూడా చదువు విషయంలోనో ఇంకో విషయంలోనో మనస్తాపాలకు గురి ఇలాంటి ఆత్మహత్య యత్నాలు చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ కుటుంబానికి మాత్రం తీరని లోటునే చెప్పాలి. ఇలాంటివి దయచేసి 1-2 సార్లు ఆలోచించండి. మీ పేరెంట్స్ తో పంచుకోండి. అసలు మీ భావాలు ఏంటి, మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచనలో ఉండాలి వాళ్ళకి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.